ఈరోజు ఇంటిగ్రేషన్ ఏం చేద్దాం, ఎఫ్టిపి నుంచి రీడ్ చేసి ఎఫ్టిపికి రైట్ చేద్దాం. సో ఎఫ్టిపి ఫస్ట్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో టు క్రియేట్ ఎఫ్టిపి కనెక్షన్స్, స్క్రీన్ షేర్ అవుతుంది. సో మనము మన ఇంటిగ్రేషన్ ఏమి ఇప్పుడు ఎఫ్టిపి నుంచి ఫైల్ రీడ్ చేసి ఎఫ్టిపిలోకి రైట్ చేస్తాం. కాబట్టి నేను ఎఫ్టిపి కనెక్షన్ క్రియేట్ చేస్తా విత్ ట్రిగ్గర్ అండ్ ఇన్వోక్. రోల్ ఈవెంట్ ట్రిగ్గర్ అండ్ ఇన్వోక్. సో ఎందుకు సోర్స్ అదే, టార్గెట్ అదే. నేను ఆల్రెడీ ఒక కనెక్షన్ క్రియేట్ చేసినామన్నా, కనెక్షన్ చూపిస్తా. క్రియేట్ చేద్దాం. ఎఫ్టిపి కనెక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎఫ్టిపి _OIC 6 అని ఇస్తా. ట్రిగ్గర్ అండ్ ఇన్వోక్ తీసుకుందాం. క్రియేట్ సో ఇక్కడ హోస్ట్ అడ్రస్ ఇవ్వాలి. కాపీ పేస్ట్. పోర్ట్ 22. సో ఇక్కడ ఆప్షనల్ ప్రాపర్టీస్లో మామూలుగా మనకి 2 types ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి, ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి అని. ఎఫ్టిపి అంటే నాన్ సెక్యూర్, ఎస్ఎఫ్టిపి అంటే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ అని. సో అందుకు ఎస్ఎఫ్టిపి దగ్గర ఎస్ అని పెట్టేస్తాం. తర్వాత ఈ యూజర్ నేమ్. ఓకే, సో యూజర్ నిండిపోయింది proof. So paste చేద్దాం. brightness and paste. done. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగర్ అని రావాలి. సో ఇలా ఎస్ఎఫ్టిపి కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మనము ఆ రిమోట్ సిస్టంలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మనం చూడాలనుకుంటే, సో ఇలాగా ఫైల్ జిల్లా అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఇక్కడికి వచ్చి సైట్ మేనేజర్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ న్యూ సైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రోటోకాల్ ఎస్ఎఫ్టిపి అని సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ ఇవన్నీ ఇవ్వండి. సో కనెక్ట్. సో ఇలాగా మనకి ఆ ఫోల్డర్లో ఆ ఎస్ఎఫ్ రిమోట్ సిస్టంలో ఉన్న ఫోల్డర్ సెక్షన్ అంతా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు అప్లోడ్లో నేను
ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా మన బ్యాచ్ కోసం. ఇక్కడ కమాండ్స్ రన్ అవుతుంటాయి, ప్రజెంట్ లిస్ట్ అవుతున్నాయి ఈ అప్లోడ్ అనే ఫోల్డర్లో. One second, it's taking time. ఓకే, సో ఇందులో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా, ఏమని ఓఐసి బ్యాచ్ 6 అని. ఓకే, సో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోల్డర్లోకి మనం ఒక ఫైల్ని ప్లేస్ చేద్దాం. నిమిషం, చాలా స్లో ఉంది ఈరోజు. ఓఐసి బ్యాచ్ 6, ఓకేనా. సో ఈ బ్యాచ్లో నేను ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మన ఫోల్డర్స్ అనమాట, లోకల్ ఫోల్డర్స్. సో ఇందులో నేను ఒక CSV ఫైల్ తీసుకుంటా, EMP అనే ఫైల్ని తీసుకొని ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. ఓకే, డ్రాగ్ చేస్తే అంటే నేను ఒక FTP ఫోల్డర్లో ఫైల్ ప్లేస్ చేసిన అని. ఓకేనా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమంటే ఈ ఫైల్ని రీడ్ చేయాలా. సో ఒక ఇంటిగ్రేషన్ క్రియేట్ చేద్దాం. to FTP create integration. SFTP కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటా. సో రీడ్ కంటిన్యూ. సో ఇక్కడ స్పెసిఫై ఇన్పుట్ డైరెక్టరీ అంటున్నాడు, ఏ డైరెక్టరీలో నుంచి రీడ్ చేయాలి అని. సో స్పెసిఫై ద ఫైల్ ప్యాటర్న్, ఏ ఫైల్ని రీడ్ చేయాలని. emp.csv క్యాప్స్ స్మాల్ అన్నీ క్లియర్గా పెట్టుకోండి. రిజెక్షన్ డైరెక్టరీ ఇవన్నీ మనం పెట్టాలనుకుంటే వదిలేయండి. సో తర్వాత ఎన్ని ఫైల్స్ రీడ్ చేయాలి అని, కూలింగ్ ఫ్రీక్వెన్సీ, ఎంత టైం గ్యాప్లో ఆ ఫోల్డర్లో పోయి రీడ్ చేయాలి అని. సో మనం ఒక 10 సెకండ్స్ ఇద్దాం. ఓకే, ఒక ఫైల్ రీడ్ చేసిన తర్వాత ఇంకో ఫైల్ రీడ్ చేయక ఏమన్నా గ్యాప్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. రీడ్ చేసిన తర్వాత డిలీట్ ఫైల్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిట్రీవల్, డిలీట్ చేసేద్దాం. లేదు మూవ్ చేయాలనుకుంటే వేరే డైరెక్టరీకి మూవ్ చేయొచ్చు. కంటిన్యూ. సో మనం ఫైల్ రీడ్ చేయమని చెప్పినాం కాబట్టి ఆ ఫైల్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పాలా. సో అందుకు అదే ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఆ ఎలిమెంట్స్తో ఒక స్కీమా అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఒక స్కీమా ప్రిపేర్ అవుతుంది అంటే పేరెంట్ ఎలిమెంట్ డిఫైన్ చేయాలి కదా, రిపీట్ ఎలిమెంట్ ఏది అని, ఆర్ అని. సో పేరెంట్ ఎలిమెంట్ RS అని, కాంప్లెక్స్ టైప్ ఎలిమెంట్స్ ఈ రెండు. ఓకే, సో ఇక్కడ చూస్తే నేమ్, ఏజ్, ఐడి, లొకేషన్, జెండర్, ఫోన్ నంబర్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఐడి ఇంటీజర్ కావాలనుకుంటే ఇంటీజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సినట్లుగా ఎక్సెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాల్యూస్ ఇవి డమ్మీ వాల్యూస్ అంటే జస్ట్ ఇక్కడ ఏదైతే మ్యాండేటరీ ఉందో ఈ కాలమ్స్ అన్నీ ఆప్షనల్ పెట్టాలనుకుంటే అన్నీ ఆప్షనల్ పెట్టవచ్చు. ఓకే,
తర్వాత ఏదైనా ఒకటి అట్లీస్ట్ మ్యాండేటరీ పెట్టాల్సి వస్తుంది, ఐడిని మ్యాండేటరీ పెడతాం. ఓకే, కంటిన్యూ, ఫినిష్. సో ఇప్పుడు అది ఫైల్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఏం చేయాలా, నేను ఇంకొక ఎఫ్టిపి సేమ్ ఎఫ్టిపి ఫోల్డర్లో ప్లేస్ చేస్తాను. ఏమని, ఇంకొక ఎఫ్టిపి ఫోల్డర్ క్రియేట్ చేద్దామా, లేదంటే ఇందులోనే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఇందులో క్రియేట్ చేయకూడదు. సో ఓఐసి XYY అనే ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లోకి ఫైల్ ప్లేస్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ సేమ్ ఎఫ్టిపి కనెక్షన్ తీసుకుంటా. ఓకే, సో ఏం వద్దాం, రైట్, కంటిన్యూ, రైట్ ఫైల్. సో ఏ డైరెక్టరీ అని, ఏ ఫైల్ నేమ్తో పడాలి అని. సో నేను abc.csv అని పడాలి అనుకుంటున్నా. సో ఒకే ఫైల్లో అన్ని రికార్డ్స్ పడాలనుకుంటే మల్టిపుల్ రికార్డ్స్ వచ్చిన ఆ పెన్ టు ఎగ్జిస్టింగ్ ఫైల్ అని పెట్టాలి. కంటిన్యూ, కంటిన్యూ. ఓకే, తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్. రైట్ చేసేటప్పుడు ఏమేమి ఎలిమెంట్స్తో ఫైల్ రైట్ చేయాలి అని. సో సేమ్ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటా, ఈ ఎలిమెంట్స్తో ఉండాలి. సో టార్గెట్ మామూలుగా అయితే క్లయింట్ ఇస్తాడు, సేమ్ నేను ఇక్కడ కూడా ఆర్ అని ఇస్తా, ఆర్ఎస్ అని ఇస్తా. ఓకే, కంటిన్యూ, ఫినిష్. సో ఇప్పుడు మ్యాపింగ్ ఓపెన్ చేసి మనము ఇక్కడ చూడండి, ఆర్ఎస్ అనేది పేరెంట్, ఆర్ అనేది చైల్డ్ ఎలిమెంట్, అంటే ఆర్ అనేది రిపీటింగ్ ఎలిమెంట్. సో ఇప్పుడు రిపీటింగ్ ఎలిమెంట్ నుంచి రిపీటింగ్ ఎలిమెంట్కి ఇస్తాం. ఓకే, తర్వాత నేమ్ టు నేమ్, దీన్ని ఫర్ ఈచ్ అంటాము, ఏజ్ టు ఏజ్, ఐడి టు ఐడి, లొకేషన్ టు లొకేషన్, జెండర్ టు జెండర్, ఫోన్ నెంబర్ టు ఫోన్ నెంబర్, వాల్యూ. యూజువల్గా ఈ ఆర్ఎస్ ఎట్లా, ఎందుకు ఇది ఆర్ అని ఇచ్చినాము, ఇది ఎందుకు ఆర్ఎస్ అని ఇచ్చినాము, దీన్ని రికార్డ్ అంటాము, దీన్ని రికార్డ్ సెట్ అంటాము. ఎందుకు అంటే చూపిస్తుంది. సపోజ్కి మనకి ఇక్కడే క్రియేట్ చేస్తాను నేను. సాయంకాలం అయితే ఉంటాను. సో ఇక్కడ చూడండి, ఓకే, సో ఇప్పుడు ఇలాగా ఆర్ఎస్ అనేది ఒక కాంప్లెక్స్ టైప్ ఎలిమెంట్, పేరెంట్ టైప్ ఎలిమెంట్ అనమాట. ఓకే, సో అందులో ఆర్ అనేది ఒక చైల్డ్ ఎలిమెంట్, సారీ ఒక రికార్డ్ అనమాట. ఓకే, సో ఈ ఆర్ అనేది రిపీటింగ్ ఎలిమెంట్. ఓకే, ఆర్ అనేది రిపీటింగ్ ఎలిమెంట్, ఇవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్, సింపుల్ టైప్ ఎలిమెంట్స్. సో మనం ఇక్కడ చూస్తే మ్యాపింగ్లో ఆర్, సో ఇప్పుడు ఇన్పుట్లో నుంచి ఆర్ అనేది అంటే ఒక రికార్డ్, మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయనుకో, సో మనము ఇక్కడ నుంచి మల్టిపుల్ రికార్డ్స్ వస్తే ఇక్కడికి మల్టిపుల్ రికార్డ్స్ సెండ్ చేయాలి. లేదు ఈ టాప్ రికార్డ్ మనం ఏమన్నా మ్యాప్ చేయలేదు అంటే ఇది ఫర్ ఈచ్ అనమాట. సో ఇది లేదు అంటే ఏమవుతుందంటే అన్ని రికార్డ్స్ సింగిల్ రికార్డ్గా వెళ్తుంది. సో ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం అంతా టెస్ట్ చేసి తర్వాత చూపిద్దాం. ఓకే, టెస్ట్ చేద్దాం నేను. సో డిలీట్ టార్గెట్ నోడ్. ఓకే, నేను ఆర్ పేరెంట్ ఎలిమెంట్ మ్యాప్ చేయకోకుండా ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తా ఎలా వస్తుందో.
XSLTని ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట మనము. లొకేషన్ దాన్నే ఫర్ ఈచ్ అంటాం. ఫోన్ నంబర్ వాల్యూ. సో ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. నిషాన్ ఏజ్ ID1 లొకేషన్ BNG జెండర్ మెయిల్ ఫోన్ నంబర్. సో నేను శ్రీకాంత్ అని ఇస్తా, ID2 అని ఇస్తా. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేస్తాను, ఎలా వస్తుందో చూడండి. అవుట్పుట్ చూడండి, సింగిల్ రికార్డ్గా వచ్చింది. అవునా, నిశాంత్ వచ్చింది, నేమ్లో శ్రీకాంత్ వచ్చింది, ఏజ్ 33 ID1 2 రెండు వచ్చినాయి. సో ఇది తప్పు కదా, ఇలా రాకూడదు. మనకి ఎలా రావాలా, టార్గెట్లో కూడా 2R అనేవి 2 రికార్డ్స్గా క్రియేట్ అవ్వాలి. సో అలా కావాలి అంటే మనము ఫర్ ఈచ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి. సో ఇక్కడ ఏదైతే రిపీటింగ్ ఎలిమెంట్ ఉంటుందో ఆ బాక్సెస్ ఉన్నాయి చూడండి పక్కన, ఆ బాక్స్ నుంచి ఈ దానికి ఇచ్చినామంటే ఫస్ట్ ఇది ఫర్ ఈచ్ అనమాట. చూడండి, XSLT ఎనేబుల్ చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఫర్ ఈచ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అంటే ఇక్కడ 100 రికార్డ్స్ ఉంటే 100 ఈ ఫర్ ఈచ్కి పంపిస్తుంది. ఈ ఫర్ ఈచ్ ఫస్ట్ ఒక రికార్డ్ పంపిస్తుంది, తర్వాత సెకండ్ రికార్డ్ పంపిస్తుంది, తర్వాత థర్డ్ రికార్డ్ పంపిస్తుంది, ఇలా అనమాట. ఓకేనా, అందుకోసమే ఫర్ ఈచ్ వాడతాం. ఇప్పుడు టెస్ట్ చేద్దామా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. చూడండి, నిశాంత్ ఒక రికార్డు, శ్రీకాంత్కి ఒక రికార్డు క్రియేట్ అయింది. అవునా, సో ఇలాగా ఫర్ ఈచ్ వల్ల యూజ్ ఏమి సింగిల్ రికార్డ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఈచ్ అనేది అన్ని రికార్డ్స్ని తీసుకుని ఒక్కొక్క రికార్డ్నే సెండ్ చేస్తుంది. ఓకేనా, సో ఇది వ్యాలిడేట్. సో మళ్ళీ డిజైన్ మోడ్. సో గో బ్యాక్. సో టెస్ట్ చేద్దాం ఈ సర్వీస్ని. ID సేవ్. Go back. D1 activate. Refresh. మనం ఏమి టెస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. కావాలంటే ఇటు చూడండి, రన్ అనేది కనపడదు. ఓకే, సో ఆటోమేటిక్గా మనం చెప్పినాం ఎవ్రీ 10 సెకండ్స్కి ఆ ఫోల్డర్లోకి పోయి రీడ్ చేయి అని. సో ఈ బ్యాచ్ 10 సెకండ్స్కి ఈ ఫైల్ని రీడ్ చేసి డిలీట్ చేస్తుంది. రిఫ్రెష్ ఫైల్. సో డిలీట్ అయిపోయింది. సో ఈ OICXYYలో ఫైల్ ప్లేస్ చేయండి అలా. ABC-CSV ఫైల్ ప్లేస్ అయిందా, ఇలాగా. మళ్ళీ మనము OIC-6లోకి ఇంకో ఫైల్ వేస్తాను నేను, మళ్ళీ సేమ్ emp.csv అని చేద్దాం.
నిమిషం, ఇది ఎఫ్టిపి ఎందుకో ఈ మధ్య సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ఇలాగే టెస్టింగ్